అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? పొద్దున్న లేవగానే ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? మీ రోజును వాక్యంతో ప్రార్థనతో ప్రారంభించండి. ఆ రోజంతా కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. సో ఒకవేళ ఇంకా మీరు ప్రార్థనతో వాక్యంతో మీ రోజును ప్రారంభించకపోతే ఇప్పుడైనా మోకరించి ఒక 2 నిమిషాలైనా ప్రార్థన చేసి వాక్యం చదవండి. మరి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన అంశం వచ్చి అబద్ధము నాశనానికి దారి తీస్తుంది. ఈరోజు ఈ మాట నీ జీవితంలో చిన్న అబద్ధమే కదా అని అనుకుంటున్నావేమో. చిన్న అబద్ధము చాలా పెద్ద నాశనానికి తీసుకుని వెళ్తుంది. చాలాసార్లు చాలామంది అనుకుంటారు చిన్న అబద్ధమే కదా, ఈ ఒక్క అబద్ధమే కదా అని. కానీ ఒక్క అబద్ధంతో మొదలైంది అది ఒక్క అబద్ధంతో ఆగదు. కానీ ఆ అబద్ధము కవర్ చేయడానికి మరొక అబద్ధము, అది కవర్ చేయడానికి మరొక అబద్ధము, అలాగ అబద్ధాలు ఆడవలసిన పరిస్థితులు కూడా ఎన్నో ఈరోజు ఈ వాక్యాన్ని నీ జీవితంలో చూసి ఉండొచ్చు కదా. అబద్ధము అనే మనం అనుకుంటాము, కానీ ఆ అబద్ధమే మన జీవితాన్ని నాశనానికి తీసుకుని వెళ్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరినీ అగ్నిగుండంలో పాలు పొందుదురు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే నరహత్య చేయడం ఎంత తప్పో, అలాగే మనం చూస్తే వ్యభిచారం చేయడం ఎంత తప్పో, అబద్ధం ఆడడం కూడా అంతే తప్పు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే అబద్ధం ఆడతారో వారు అగ్నిగుండంలో పాలు పొందుతారని వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు ఇతరులు ప్రేమించండి అని మాకు నేర్పించారు. నీ శత్రువును కూడా ప్రేమించు అని దేవుడు నేర్పించారు. ఆయన అబద్ధాన్ని ప్రోత్సహించేవారు కాదండి. బైబిల్లో భక్తులు కూడా అబద్ధం ఆడితే దేవుడు ఉన్నట్లుగా బైబిల్లో రాయించారు. అంత గొప్ప భక్తులు అబద్ధం ఆడితేనే దేవుడు చూసి చూడనట్టుగా విడిచిపెట్టలేదు. అలాంటిది నీవు నేను అబద్ధం ఆడితే ఆయన ఎందుకు విడిచిపెడతారు? బైబిల్ గ్రంథాలు మనం చూస్తే మరి అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రిగా, దేవుడి వల్ల భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంత గొప్ప అబ్రహాం గారు కూడా 2 చోట్ల అబద్ధం ఆడారు. మరి ఎక్కడని అనుకుంటున్నారా? చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 13వ వచనంలో నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనెను. ఇక్కడ సారమ్మ గారితో అంటున్నారు, వీళ్ళ ఐగుప్తు దేశానికి వెళ్తున్న సమయంలో అక్కడ అబ్రహాం గారు ముందుగా తన భార్య సారమ్మతో అంటున్నారు, నీవు నా సహోదరి అని చెప్పు, అలా చెప్పకపోతే వీళ్ళని చంపేస్తారు నా భార్య అని చెప్తేనని చెప్పేసి. అలాగే మరి రెండవదిగా వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత 20వ అధ్యాయం ఆదికాండము 2వ వచనంలో అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను. సో ఇక్కడ చూస్తున్నాం కదా, రెండోసారి మరి ఇక్కడ అబ్రహాం గారు ఆ దేశానికి వెళ్ళాక ఈమె ఎవరు అని అడిగినప్పుడు సారమ్మను చూసి ఈమె నా చెల్లెలు అని అబద్ధం ఆడారు. ఇక్కడ అబ్రహాం గారు అబద్ధం ఆడితే దేవుడు ఉన్నట్లుగా రాయించారు, కవరప్ ఏమీ చేయలేదు. ఇక్కడ అబ్రహాం గారు అబద్ధం ఆడడం ద్వారా తనలో ఒక భయం ఉంది, భయంతో అబద్ధం ఆడారు. ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి భయపడ్డారు. అలాగే తిని చేసిన తప్పే ఇస్సాకు కూడా చేశాడు. ఇస్సాకు కూడా మరి తన భార్యను చెల్లి అని చెప్పడం మనం చూస్తాం. ఆదికాండము 26వ అధ్యాయము 6వ వచనంలో ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరైనా అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఇస్సాకు కూడా తండ్రి ఏదైతే అబద్ధం చెప్పాడో అదే ఇక్కడ కొడుకు కూడా ఫాలో అయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నేను కొడుకు అని ఇస్సాకు కూడా అక్కడ వాళ్ళందరూ కూడా మరి అక్కడ రెబెకా చక్కనిదే గనుక ఆమెను చూసి మరి తన కోసము ఇస్సాకును ఎక్కడ చంపేస్తారు అనే భయంతో మరి తన సహోదరి నా చెల్లెలు అని ఇస్సాకు అబద్ధం ఆడారు. ఇలా మన బైబిల్లో చూస్తే అబద్ధం ఆడితే దేవుడు అదంతా రాయించారండి, కవరప్ చేయలేదు. వారు ఎంత భక్తులైనా సరే, అబ్రహాము ఎంత గొప్ప భక్తుడో మనకు తెలుసు, ఇస్సాకు ఎంత గొప్ప భక్తుడో మనకు తెలుసు, ఎంత ప్రార్థన పరులో మనకు తెలుసు. కానీ ఒకగానొక సమయం వచ్చేసరికి వీళ్ళు ఒక భయం రావడం ద్వారా వీళ్ళిద్దరూ కూడా అబద్ధం ఆడారు, భయము. సో ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా చిన్న అబద్ధమే అని అనుకుంటున్నావేమో. ఆనాడు అంత గొప్ప భక్తులు అబద్ధం ఆడితేనే దేవుడు దాచిపెట్టలేదు, ఉన్నట్లుగా రాయించాడు. ఈరోజు నువ్వు కూడా అబద్ధం ఆడుతున్నావేమో. ఆ అబద్ధమే నాశనానికి గురి చేస్తుంది.
సో దేవుడు అబద్ధాన్ని ఎంకరేజ్ చేసేవారు కాదండి. ఈరోజు చిన్న అబద్ధమే కదా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆ చిన్న అబద్ధమే రేపటి రోజున పెద్ద ప్రమాదంగా తీసుకొస్తుంది. సో కాబట్టి కష్టమైన ఇబ్బంది అయినా నిజం చెప్పడం ద్వారా మనము ఆ క్షణాన్ని మనం ఇబ్బంది పడచ్చు, కానీ ఆ తర్వాత మనము మేలు పొందుతాం. కానీ ఒక్కసారి మనము భయంతో అబద్ధం చెప్పామంటే అది కవర్ చేయడానికి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అబద్ధం ఆడుతూనే ఉండాలి. సో కాబట్టి మరి దేవుడు మనకు నేర్పిస్తున్నట్లుగా నిజాన్ని మాట్లాడదాం, నిజాయితీగా ఉందాం, నిజాయితీగా ప్రార్థిద్దాం. ఖచ్చితంగా మరి నీ నిజాయితీకి దేవునికి తోడుగా ఉండి గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. సో కాబట్టి ఈ మాటల ద్వారా దేవుని బలపరిచాలని నమ్ముతున్నాను. నమ్మినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరణాత.